పాకిస్తాన్తో చర్చలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. మనం హిట్లర్ లాంటి వాళ్ళం కాదు, అది మన స్వభావం కూడా కాదన్నారు. ఒకవేళ ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే అక్కడ ఉన్న ప్రజలను విలీనం చేయడమో లేదంటే వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలన్నారు మోహన్ భగవత్. దేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారు. ద్విజాతి సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన పాకిస్తానీయుల్లో అంతర్గతంగా బలంగా పెరుగుతోంది. ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్ కు ప్రత్యేక విధానాలు ఉండవని, కేంద్రం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని కోరారు మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ ను ఒక వర్గం ఏ విధంగా కఠినమైన ఛాందసవాద సంస్థగా చిత్రీకరించాలని చూస్తోందో దానికి కౌంటర్ ఇచ్చారు మోహన్ భగవత్. ఒకవేళ భవిష్యత్తులో భారత్ కు పాకిస్తాన్ కు యుద్ధం వస్తే, అందులో ఇస్లామాబాద్ ఓడిపోతే ఢిల్లీ ఏం చేయాలి అనే విషయంపై మాట్లాడారు. అదే సమయంలో అఖండ భారత్ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. మొత్తానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఒక్కటే: శత్రువునైనా క్షమించే గుణం హిందూ సమాజానికి ఉంది. పాకిస్తాన్ పాలకులు మారకపోయినా అక్కడి ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. కాబట్టి చర్చల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలన్నారు మోహన్ భగవత్. ఆయన వ్యాఖ్యలపై భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. పాకిస్తాన్తో చర్చలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. మనం హిట్లర్ లాంటి వాళ్ళం కాదు, అది మన స్వభావం కూడా కాదన్నారు. ఒకవేళ ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే అక్కడ ఉన్న ప్రజలను విలీనం చేయడమో లేదంటే వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలన్నారు మోహన్ భగవత్. దేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారు. ద్విజాతి సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన పాకిస్తానీయుల్లో అంతర్గతంగా బలంగా పెరుగుతోంది. ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్ కు ప్రత్యేక విధానాలు ఉండవని, కేంద్రం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని కోరారు మోహన్ భగవత్.
ఆర్ఎస్ఎస్ ను ఒక వర్గం ఏ విధంగా కఠినమైన ఛాందసవాద సంస్థగా చిత్రీకరించాలని చూస్తోందో దానికి కౌంటర్ ఇచ్చారు మోహన్ భగవత్. ఒకవేళ భవిష్యత్తులో భారత్ కు పాకిస్తాన్ కు యుద్ధం వస్తే అందులో ఇస్లామాబాద్ ఓడిపోతే ఢిల్లీ ఏం చేయాలి అనే విషయంపై మాట్లాడారు. అదే సమయంలో అఖండ భారత్ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. మొత్తానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఒక్కటే: శత్రువునైనా క్షమించే గుణం హిందూ సమాజానికి ఉంది. పాకిస్తాన్ పాలకులు మారకపోయినా అక్కడి ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. కాబట్టి చర్చల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలన్నారు మోహన్ భగవత్. ఆయన వ్యాఖ్యలపై భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్ లో పాల్గొంటున్నారు విశ్లేషకులు